దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ధ్యానం కొరకు దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వాక్యము 22వ వాక్యంని చదవండి. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వాక్యము 22వ వాక్యమని చదవండి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. Thessalonians 5:21-22. Prove all things, hold fast that which is good, abstain from all appearance of evil. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యముని చదివినప్పుడు దెస్సలోనికీయులకి అపోస్తలుడైన పౌలు ఈ పత్రికని రాసి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక్కొక్క సంఘమునకు కూడా అపోస్తలుడైన పౌలు పత్రికని రాయించినప్పుడు వారి వారి యొక్క ఆత్మీయ జీవితం యొక్క స్థితిని బట్టి వారికి పత్రికల్ని రాసి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ దెస్సలోనికీయుల యొక్క స్థితిని బట్టి ఈ పత్రిక కూడా రాయబడి ఉన్నది. ఇందులో దెస్సలోనికీయుల యొక్క జీవితంలో అపోస్తలుడైన పౌలు వారిని ఆత్మీయ జీవితంలో ఎదిగిన వారు వలె వారిని చూడట్లేదు. ఆత్మీయ జీవితంలో ఎదిగిన అనుభవములాగా అపోస్తలుడైన పౌలుకి దెస్సలోనికీయులు కనబడట్లేదు. ఈ దెస్సలోనికీయులని గురించి ధ్యానించి చూస్తే దెస్సలోనికీయులు దేవుని యొక్క వాక్యములని చదివి దేవుని యొక్క వాక్య విషయములలో మిక్కిలి వాంచగలవారని ఒక సందర్భంలో అపోస్తలుడైన పౌలు చెప్పి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దాన్ని బట్టి దెస్సలోనికీయులు ఇంత ఆసక్తి గలవారుగా ఉండినను వారి జీవితంలో ఆత్మీయ జీవితంలో ఎదిగినట్టు వారికి ఆ అపోస్తలుడైన పౌలుకి కనపడలేదు. ఎందుకు ఈ కార్యముని వారు ఆత్మీయ జీవితంలో ఇంకను ఎదగని వారు ఉన్నారు అని ఎందుకు చెప్పుచున్నామంటే అపోస్తలుడైన పౌలు వారికి చెప్పుచున్న ఆలోచన, మీరు ప్రతి విషయముని పరిశీలించి మేలైన వాటిని ఎన్నుకొనుడి, ప్రతి కీడుని మీరు విసర్జించుడి అని చెప్పుచున్నాడు. అంటే మనము ధ్యానించుచున్న ప్రకారముగా హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం వచ్చినట్లయితే అక్కడ మంచిని చెడుని ఎరిగే ఒక ఎదుగుదల ఎదిగిన వారు జ్ఞానేంద్రియములు గలవారికే అనుగ్రహించబడి ఉన్నదని హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో మనము చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చివరి వాక్యంని చదవండి. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. But strong meat belongeth to them that are of full age, even those who by reason of use have their senses exercised to discern both good and evil. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వయసు వచ్చిన వారికే మేలుని కీడుని మంచిని చెడుని వివేచించగలిగిన జ్ఞానేంద్రియములు గల వారికే బలమైన ఆహారము తగునని చెప్పుచున్నాడు. అంటే హెబ్రీయుల యొక్క జీవితంలో కూడా వారు కూడా ఆత్మీయ జీవితంలో మేలుని కీడుని గ్రహించగలిగిన జ్ఞానేంద్రియములు గల వారుగా లేనట్టే వారిని కూడా చూచుచున్నాడు. దెస్సలోనికీయులకి ఆలోచనగా చెప్పుచున్నాడు, హెబ్రీయులకి గద్దింపుతో చెప్పుచున్నాడు. కాలముని చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఇంకనూ పాలు త్రాగవలసిన వారై ఉన్నారా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనం అందరం కూడా దేవుని ఆరాధనకు వచ్చి ఉన్నాం. దానిలో మనకి ఎదుగుదలని మనము నిశ్చయముగా చూడాలి. ఒక బిడ్డ జన్మించబడిన తర్వాత ఆ బిడ్డ తన యొక్క వయసుకు తగ్గట్టు ఎదగకపోతే ఆ కుటుంబీకులు, ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రులు, ఆ కుటుంబీకులు అందరిని కూడా దుఃఖపడి బాధపడుతూ ఉంటారు. అది ఆశీర్వాదకరమైన బిడ్డగా కూడా ఉండదు వయసుకు తగ్గట్టు ఎదగకపోతే.
దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక 10 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కూడా మాటలు రాకుండా, సరిగా మెదడు పని చేయకుండా, జ్ఞానము లేకుండా, చేతులు కాళ్ళు సరిగా ఎదగకుండా ఒక 2-3 సంవత్సరముల పిల్లలాగానే ఉన్నట్లయితే వారి తల్లిదండ్రులు ఎలా అనుకుంటారు? సంతోషంగా ఉంటారా? సంతోషంగా ఉండలేరు. అన్నిటినీ ఇస్తారు. ఆ బిడ్డని కూడా ప్రేమించి పోషిస్తారు, ఆ బిడ్డని కూడా ప్రేమించి ఆ బిడ్డని కూడా శుభ్రం చేస్తారు, ఆ బిడ్డకు కూడా వస్త్రముని ధరిపింపజేస్తారు, ఆ బిడ్డకు కూడా అన్ని సౌకర్యములను చేసి పెడతారు. అదే విధముగా దేవుడు మనకు కూడా అన్ని ఆశీర్వాదములను ఇచ్చుచున్నారు. దేవుడు మనల్ని పోషించుచున్నారు, పరామర్శించుచున్నారు, మనల్ని కాపాడుచున్నారు, మనకు సహాయము చేయుచున్నారు, అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు మన యొక్క ఎదుగుదలని చూసినప్పుడు మనము సరిగా ఎదగకపోవటమని చూసి ఆయన దుఃఖపడుచున్నారు. మంచిని చెడుని వివేచించగలిగిన జ్ఞానేంద్రియములు మనకు లేదు. అందుకే మనల్ని చూసి ఆయన దుఃఖపడుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మంచి చెడుని గ్రహించిన వారు పరిశుద్ధ గ్రంథములో కొందరు ఉన్నారు. వారిని గురించే ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు మేలైనది ఏమిటి, కీడైనది ఏమిటి అని గ్రహించిన వారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు కూడా మార్తా మరియా ఇంటిలో ఉన్నప్పుడు అక్కడ కూడా మరియాని గురించి చెప్పుచున్నారు. తన యొద్ద నుండి తీసివేయబడని మేలైన దానిని, మంచి దానిని ఆమె ఎన్నుకొని ఉన్నది. అంటే ఒకే ఇంటిలోనే ఆ ఎదుగుదలని మనము చూడొచ్చు. ఒకే ఇంటిలోనే మరియా ఉంది, మార్తా ఉంది. కానీ మార్తాకు ఒక ఆత్మీయ జీవితంలో ఒక ఎదుగుదల లేదు. మరియా తాను యేసుప్రభు యొక్క మాటల్ని విని, యేసుప్రభు యొక్క పాదం మీద కూర్చొని ఆ మాటల్ని విని 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 ఆమెలో మేలైన దానిని ఎన్నుకొనుచున్న ఒక ఎదుగుదల ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ ఆ మేలైన దానిని ఎన్నుకొనుచున్నప్పుడు, మంచి దానిని తెలుసుకొనినప్పుడు, దశలోనికీలో తేటగా రాయిచున్నాడు, మీరు ప్రతి వాటిని పరిశీలించి మేలైన దానిని ఎన్నుకొనుడి. ఇది వచ్చి మనిషి యొక్క జీవితంలో ఇవ్వబడిన ఒక స్వేచ్ఛ. మంచిది చెడ్డది వారే తమకు తామే ఎన్నుకొనుచున్న ఒక స్వేచ్ఛ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరియా మేలైన దానిని ఎన్నుకొని ఉన్నది. దీనిని గురించి మనం కొనసాగుతూ ధ్యానించి చూసినట్లయితే మేలైన దానిని ఎన్నుకొనుచున్న వారిని గురించి మనము మొట్టమొదటిగా సొలొమోనుని గురించి ధ్యానించినట్లయితే, సామెతలు 8వ అధ్యాయము 11వ వాక్యములో తాను చెప్పుచున్నాడు. చదవండి. సామెతలు 8వ అధ్యాయము 11వ వాక్యం. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియో దానితో సాటి కావు. For wisdom is better than rubies, and all the things that may be desired are not to be compared to it. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సొలొమోను యొక్క జీవితంలో తాను స్వప్నములో తాను కలచూచుచున్నప్పుడు దేవుడు సొలొమోనుని నీకు ఏమి కావాలను అని అడిగినప్పుడు సొలొమోను అనేక కార్యములను ఎన్నుకొని అడిగి ఉండొచ్చు. అంటే సొలొమోను తాను దేవుని అడిగినది తాను మెలకుగా ఉన్నప్పుడు కాదు, కలలో ఉన్నప్పుడు. అంటే కలలో ఉన్నప్పుడే మీరు నాకు జ్ఞానముని ఇవ్వమని అడిగినట్లయితే సొలొమోను అంతకు ముందు ఆ జ్ఞానం కావాలని ఎంతగా ఆలోచించి ఉంటాడు. తాను రాజుగా మారిన తర్వాత తన జీవితంలో ఎక్కువగా తాను ప్రతిరోజు ప్రతి నిమిషం దాన్ని గురించి ఆలోచించి ఉండి ఉంటాడు. అందుకే కళ్ళలో కూడా నాకు జ్ఞానమే కావాలని అడుగుతున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కళలో మనము దేవుడు అడిగిన వెంటనే యాక్ట్ చేయలేము, నటించలేము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కళల్లో నాటకాలు ఏం కుదరదు. కళలో వచ్చి నిజాలే వస్తాయి బయటికి.
సొలొమోను యొక్క జీవితంలో తాను దేవుడు అడిగినప్పుడు కొన్ని సందర్భముల్లో మనం నటిస్తాం. సేవకులు అడిగినప్పుడు ఒక ఆన్సర్ చెప్తాం. మన స్నేహితులు అడిగినప్పుడు ఏం కావాలి నీకు అని అడిగినప్పుడు వాళ్ళకు ఒక ఆన్సర్ చెప్తాం. మన యొక్క తల్లిదండ్రులు అడిగినప్పుడు వాళ్ళకు ఒక జవాబు చెప్తాం. అది మన యొక్క ఎదుగుదలని బట్టి ఉంటుంది. ఒక్కొక్కరి దగ్గర నటిస్తాం. కానీ సొలొమోను యొక్క జీవితమునకు వచ్చినట్లయితే తాను అందరి దగ్గరను తన యొక్క సొంత వారు, ఇంటివారు, అంతఃపురంలో ఉన్న పని చేయుచున్నవారు అందరి దగ్గరను తాను కోరుకొనుచున్న ఒకే కార్యము, దేవుడు నాకు జ్ఞానమును ఇవ్వాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే సొలొమోను చెప్పుచున్నాడు, ముత్యముల కంటే జ్ఞానమే శ్రేష్టమైనది. మన జీవితంలో మనము మేలుని కీడుని ఎన్నుకొనుచున్నప్పుడు మంచి చెడుని వివేచించి దానినే ఎన్నుకొనుడి అని దశలోనికలకు పౌలు రాసి ఉన్న ప్రకారముగా ఈ సొలొమోను తాను ఎన్నుకొని ఉన్న మొదటి కార్యము జ్ఞానము. ఎందుకు జ్ఞానం అంటే ఇంత విస్తారమైన జనుల్ని ఏలుబడి చేయుటకు, వారిని సమాధానముగా ఏలుబడి చేయుచును ఒక జ్ఞానం కావాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సొలొమోను వచ్చి జ్ఞానంగా మాట్లాడటానికి జ్ఞానం అడగలేదు, లేకపోతే జ్ఞానంగా ఏమైనా కట్టడములని కట్టడానికి జ్ఞానముని అడగలేదు. సొలొమోను వచ్చి లేకపోతే ఏదో జ్ఞానముగా తత్వములు కొన్ని మాటలు చెప్పడానికి జ్ఞానముని అడగలేదు. లేకపోతే సొలొమోను వచ్చి ఆ జ్ఞానముని బట్టి ఎవరినైనా ఓడించాలి, ఇప్పుడున్న కాలంలో ఎవరి జ్ఞానం ఎక్కువ అని చెప్పి డిబేట్ పెట్టుకొని నాకున్న జ్ఞానం ఎక్కువ ఉందా, నీకున్న జ్ఞానం ఎక్కువ ఉందా అని డిబేట్లు పెట్టుకొని ఓడించి వాళ్ళే జ్ఞానులని అనుకొనిస్తున్నారు. దానికి కూడా సొలొమోను జ్ఞానం అడగలేదు. ఇతరులని ఓడించుటకు జ్ఞానముని అడిగిన దేవుడు ఇవ్వరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సొలొమోను జ్ఞానముని అడిగినది దేనికంటే తాను సమాధానముగా జీవించుటకును, జనులందరూ సమాధానముగా ఉండుటకు, ఏలుబడి చేయుటకు జ్ఞానమని ఉన్నాడు. ఆ జ్ఞానము జనుల మీద అధికారం చూపించడానికి కూడా అడగలేదు. లేకపోతే జనుల మీద ఏమైనా భారం వేసి జనులని తమ యొక్క స్వాధీనములో ఉంచుకొని జనులందరూ తన యొక్క కాళ్ళ క్రింద ఉంచటానికో సర్వాధికారము చేయటానికి జ్ఞానముని అడగలేదు. సమాధానముగా జీవించటానికి జ్ఞానముని అడిగి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. జ్ఞానమే శ్రేష్టమైనది అని చెప్పుచున్నాడు. తన జీవితంలో ఎన్నో కార్యములని అనుభవించి ఉన్నాడు. ధనముని, ఆస్తులని, ఐశ్వర్యములని, తాను అనేక ఆశ ఇచ్చలు అన్నిటినీ అనుభవించినను సొలొమోను చెప్పుచున్నాడు, దేవుడు తనకిచ్చిన జ్ఞానమే శ్రేష్టమైనదని చెప్పుచున్నాడు. మనం దేన్ని ఎన్నుకొని వచ్చున్నాం? మన జ్ఞానముని అడుగుతాం. ఏ జ్ఞానముని అడుగుతాం? బాగా చదవాలి, అందుకు జ్ఞానం ఇవ్వండి. లేదు, బాగా ఎగ్జామ్ రాయాలి, అందుకు జ్ఞానం కావాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మంచిగా రాసి అందరికి ముందు నేను మంచి ర్యాంక్ రావాలి, దానికి జ్ఞానం ఇవ్వండి. ఉద్యోగములు సంపాదించడానికి జ్ఞానం ఇవ్వండి. లేకపోతే రాజకీయ నాయకుల్లాగా ఇతరులని ఏలుబడి చేయడానికి జ్ఞానం ఇవ్వండి. ఇతరులని ఓడించడానికి, వారితో వాదములు పెట్టడానికి జ్ఞానం ఇవ్వండి. ఇలా మనం అడుగుతాం, నాకు జ్ఞానం కావాలి. కానీ సొలొమోను అడిగిన జ్ఞానం వచ్చి యుద్ధం చేయటానికి జ్ఞానమని అడగలేదు. లేకపోతే ఎవరినైనా పాడు చేయటకో కుయుక్తిగా క్రియ చేయటానికి జ్ఞానమని అడగలేదు. కేవలము ఒకే కార్యము, సమాధానముగా ఏలుబడి చేయాలి. నేను దేశమంతటికి సమాధానముగా ఏలుబడి చేయటకు జ్ఞానం ఇవ్వండి. మనము మేలైన వాటిని ఎన్నుకొనుటకు మొట్టమొదటిగా మనము దేవుని యొద్ద నుండి ఒక జ్ఞానముని అడగాలి. కుటుంబంలో సమాధానం లేదు, ఇతరుల మీద నేరం అవ్వద్దు. అత్త, కోడలు, కుటుంబంలో ఉన్న పిల్లలకు, తల్లిదండ్రులకి, ఇంకా అనేకులకు సమాధానం లేదు, ఎవరి మీదనే నేరం అవ్వద్దు. సమాధానంగా ఉండటానికి మనకు జ్ఞానము లేదు.
సొలొమోను తాను జీవించిన 40 సంవత్సరములు సమాధానం కలిగి ఉంది. పరిశుద్ధ గ్రంథంలోనే రాయబడి ఉన్నది. 40 సంవత్సరములు తన చుట్టూన్న వేరే ప్రాంతములో, వేరే ఆ చుట్టూన్న రాజ్యముల అన్నిటితోనూ, తన యొక్క సొంత దేశములోనూ సమాధానముగానే ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అది ఎంతటి జ్ఞానం! అది చుట్టూన్న దేశాలు యుద్ధమునకు రాకుండా ఉంటారా? చుట్టూన్న శత్రు దేశాలు, ఆ దినముల్లో ఫిలిస్తీయులు, అమాలేకీయులు, వీరందరూ శత్రువులు ఉన్నారు, చుట్టే ఉన్నారు, వారు ఆ దేశముని చుట్టే ఉన్నారు. వారు ఎవరు రాకుండా ఉంటారా? అయినా వారిని సమాధానముగా ఉంచి ఉన్నాడు. సమాధానముగా ఉంచగలిగిన ఒక జ్ఞానం సొలొమోనుకు ఉంది. ఆ జ్ఞానమునే దేవుని యొద్ద అడిగి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే సొలొమోను వంటి జ్ఞానము అంతకు ముందునే లేదు, సొలొమోను వంటి జ్ఞానము దానికి తర్వాతనూ లేదునని రాయబడి ఉన్నది. ఎందుకు లేదంటే, భూమిలో ఉన్న జ్ఞానులు అందరూ కూడా వారి యొక్క జ్ఞానంతో ఎన్నో కార్యములని కనిపెడతారు, ఎన్నో గొప్ప గొప్ప కార్యములని కడతారు, ఎన్నో గొప్ప గొప్ప కార్యములని పడద్రోస్తారు. వారి యొక్క జ్ఞానంతో ఎన్నో కార్యములని చేయొచ్చు. కానీ సమాధానం కలిగి ఉండేటకు జ్ఞానం గల వారు తక్కువ. సొలొమోనుని మించిన జ్ఞానులు ఎవరునూ లేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే సొలొమోను జ్ఞానమే మంచిది. ఎందుకు జ్ఞానమే మంచిదని చెప్పుచున్నాడంటే, ఆ జ్ఞానము అందరితోనూ, ప్రతి మనుషులతోనూ సమాధానము కలిగి ఉండుటకు ఆ జ్ఞానమే మన యొక్క జీవితంలో క్రియ చేయుచున్నది. ఆ జ్ఞానముని అడుగుదామా? ఒక నిమిషం అందరి కన్నులు మూసుకొని, మనకు మేలైనది కావాలి. అందులో మొట్టమొదటి కార్యము మనకు సమాధానం కలిగి ఉండేటకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఉంటే సమాధానముగా జీవించగలము. మనం ఇతరులతో గొడవలు పడి, వాగ్వాదము చేసి, ఇతరులతో పోట్లాడి సమాధానము లేని పరిస్థితులు అనేకలు ఉన్నాం. ఇప్పుడు దేవుణ్ణి అడుగుదాం, సమాధానముగా ఉండటానికి నాకు జ్ఞానం ఇవ్వండి. ఇతరులు ఎవరు కారణం కాదు, సమాధానం లేకపోవడానికి ఎవరు కారణం కాదు. మనకే జ్ఞానం లేదు, మనకే సమాధానంగా ఉండటానికి జ్ఞానం లేదు. అందరితోనూ సమాధానముగా ఉండగలిగిన జ్ఞానముని నాకు ఇవ్వండి, అది మంచిది. ఆ జ్ఞానమే మంచిది. ఐశ్వర్యములు, ముత్యములు, ధనములు, బంగారము, వెండి ఇవి కాదు, సమాధానముగా ఉండుటకు నాకు జ్ఞానం ఇవ్వండి. ఇల్లు నిండా బంగారము, వెండి, ఆస్తులు, ఐశ్వర్యములు అన్నీ ఉండినను సమాధానముగా జీవించగలిగిన జ్ఞానము లేకపోతే వారి యొక్క జీవితము వ్యర్థము, వారి యొక్క జీవితము మిక్కిలి వ్యర్థము. దేవుడు మనకు నిశ్చయముగా ఆ జ్ఞానముని మనకు దయచేయాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యాకోబు రాసిన పత్రికలో కూడా ఇంతకు ముందు కూడా ఆ వాక్యమని చెప్పి ఉన్నాను. మీలో జ్ఞానములో కొదువైన వాడు ఉన్నట్లయితే దేవుని అడుగుడి. 1 అధ్యాయము 5వ వాక్యముని చదవండి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేవాడు. If any of you lack wisdom, let him ask of God, that giveth to all men liberally, and upbraideth not, and it shall be given him. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. జ్ఞానము కొదువై ఉన్నట్లయితే అడిగి దేవుని యొద్ద నుండి పొందుకొనుడి అని చెప్పుచున్నాడు. ఆ జ్ఞానము కూడా ఓర్పుతో, సహనముతో ఉండి సంపూర్ణపరచబడుటకున్న జ్ఞానం. యేసు ప్రభువులే సంపూర్ణులుగా మార్చబడుటకు మనకు ఒక జ్ఞానము కావాలి. ఆ జ్ఞానమని మనం అడగాలి. జ్ఞానము మంచిది. ఆ జ్ఞానం ఉన్నప్పుడే ఆయనలాగా మనలో ఒక సంపూర్ణ క్రియ జరుగుతున్నది. ఆ జ్ఞానము లేకపోతే వేరే అన్ని జ్ఞానం ఉండవచ్చు. ఇతరులని మోసం చేసే జ్ఞానం. కొంతమందిని చూసినట్లయితే
వారు మోసం చేస్తారని తెలుసు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోతారు. నేను అనుకున్నాను, మోసం చేస్తారని తెలిసినా ఇంతమందిని మోసం చేయగలిగిన జ్ఞానం ఉంది కదా వీళ్ళకి. కొంతమందిని నేను చూశాను కొన్ని చోట్ల, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, కొన్ని బిజినెస్ చేసేవాళ్ళు మోసం చేస్తారు. కొంతమందికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వాళ్ళకి అంతకుముందు జీవితం కూడా చూసినట్లయితే ఉద్యోగం ఇప్పిస్తానని, ఆ పని ఇప్పిస్తానని, అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి వాళ్ళు మోసం చేశారు. ఆల్రెడీ పూర్వంలో వాళ్ళు మోసం చేసిన వాళ్ళే మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోయారు. అమలాపురంలో కొన్ని చోట్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోయారు. నేను అనుకున్నాను, ఇంత ఆల్రెడీ మోసం చేశారని వాళ్ళకి తెలుసు వాళ్ళ గురించి, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోయారంటే వీళ్ళు మోసం చేయడానికి ఎంత తెలివి వీళ్ళు, కానీ మోసం చేయడానికి ఎంత జ్ఞానం ఉంటుంది, ఎంత క్విక్. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ జ్ఞానం మనకు అవసరం లేదు. ఆ జ్ఞానం ఉన్నట్లయితే యాకోబులాగా చివరిలో మనం కూడా మోసపోతాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సమాధానం కలిగి ఉండుటకును, పూర్ణత చెందుటకును మనకు ఒక జ్ఞానము కావాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా మీకా 6వ అధ్యాయము 8వ వాక్యమని చదివినప్పుడు అక్కడ చదవండి. మీకా 6వ అధ్యాయము 8వ వాక్యం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. He had shewed thee, O man, what is good, and what doth the Lord require of thee, but to do justly, and to love mercy, and to walk humbly with thy God. The Lord's voice crieth unto the city, and the man of wisdom shall see thy name. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీకా ప్రవక్త, నీవు ఉత్తమమైన దానిని, మేలైన దానిని దేవుడు నీకు బయలుపరిచి ఉన్నారు కదా. న్యాయముగా నడుచుకొని, కనికరముని ప్రేమించి, నీవు తగ్గించుకొని దీనుడై ఉండుటయే కదా ఆయన నీ యొద్ద కోరుకొనొచ్చిన కార్యము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మేలైన దానిని ఎన్నుకోవాలి. ఈ మీకా ప్రవక్తతో కూడా దేవుడు చెప్పుచున్న కార్యము, ఆ జనులు తమ యొక్క జీవితంలో వారు వేరే వేరే కార్యములను ఎన్నుకొనిచున్నారు. వారు తమ యొక్క జీవితంలో ఉన్న పాపముని, తమ యొక్క జీవితంలో ఉన్న శాపముని తొలగించుకునే నిమిత్తము అనేక కార్యములను ఎన్నుకొనిచున్నారు. కానీ దేవుడు వారి యొద్ద కోరుకొనుచున్న మేలైన కార్యము న్యాయముగా నడుచుకొని, కనికరముని ప్రేమించి, మన జీవితంలో తగ్గించుకొని ఉండుటయే ఆయన కోరుకొనుచున్న కార్యం. ఈ మూడుటిని కలిపి ఎందుకు దేవుడు చెప్పి ఉన్నారు? ఈ వాక్యంలో నేను ఆలోచించి ఉన్నాను. ఈ మూడును ఏదో ఒక కార్యం చెప్పొచ్చు కదా, మూడుటిని కలిపి ఎందుకు చెప్పి ఉన్నారు అని ఆలోచించినప్పుడు, న్యాయముగా నడుచుకొనుచున్న వారి యొక్క జీవితంలో ఎక్కువ శాతము తగ్గింపు కనబడదు. న్యాయముగా నడుచుకొనుచున్న వారి యొక్క జీవితంలో ఎక్కువ శాతము కనికరము కూడా కనబడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తాము న్యాయముగా జీవించిన నిమిత్తము, తాము న్యాయముగా ఉన్నామని చెప్పి, మేము న్యాయముగా నడుచుకొనుచున్నామని చెప్పి ఇతరుల యొక్క విషయంలో కనికరమే చూపని వారు ఉంటారు. అనేకులని నేనే చూసి ఉన్నాను. వారు చేసిన కార్యం న్యాయమే, పక్షపాతమే లేని కార్యమే, కానీ కనికరము చూపని ఒక స్వభావం ఉంటుంది. కనికరముని ప్రేమించాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసుప్రభు యొక్క కనికరము, యేసుప్రభు యొక్క కనికరముని గురించి ధ్యానించి చూసినట్లయితే, యేసుప్రభుతో అనేక సంవత్సరములు వెంబడించిన వారు ఎంతోమంది ఉన్నారు. వారు ఎవరికి కూడా ఈరోజు నువ్వు నాతో కూడా పరదీసులో ఉంటావని చెప్పలేదు. కానీ సిలువలో దొంగ ఒకే మాట అడిగి అన్నాడు, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. ఒకే మాట. తాను ఏమాత్రమో సంవత్సరాల తరబడి యేసు ప్రభుతో తిరగలేదు, సంవత్సరాల తరబడి
వాక్యములని చదవలేదు, కానీ ఆ సమయంలో దేవుని యొక్క కనికరమని తాను పొంది ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇలా మనం ధ్యానించి చూసినట్లయితే మేము న్యాయముగా ఉన్నవారము, మేము ఏమాత్రం అన్యాయము చేయమని చెప్పుచున్న వారి యొక్క జీవితంలో వారి ఎడల కనికరమే లేని ఒక స్వభావం ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీన్ని వివరించాలంటే కనికరమును, దీనత్వమును లేని న్యాయమైన జీవితము అది మంచి జీవితం కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. న్యాయముగా జీవించేవారు, మేము నిజాయితీగా జీవించుచున్న వారము, మేము న్యాయముగా జీవించుచున్న వారము, మేము యథార్థముగా జీవించుచున్న వారమని చెప్పేవారికి కనికరమును, దీనత్వమును లేకపోతే ఆ జీవితము వ్యర్థము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఉదాహరణముగా యేసు ప్రభు ఆయన న్యాయముని బట్టి జీవించువారు, కానీ అదే విధముగా జనుల ఎడల కూడా కనికరము చూపించాలి. ఎలా చూపించి ఉన్నారు? న్యాయమని ప్రేమించి కనికరము చూపించుటకు, న్యాయము అని చెప్పినట్లయితే మనుషులు తాను చేసిన పాపమునకు శిక్షింపబడటం న్యాయం. ఆయన న్యాయముగా నడుచుకోవాలంటే మనుషులు చేసిన పాపమునకు తగ్గట్టు వారిని శిక్షించి మరణమునకు పాత్రులుగానే ఉంచాలి. అదే న్యాయం. ఆయన న్యాయముని ప్రేమించుచున్నారు, కానీ అదే సమయంలో కనికరం గల వారై ఉన్నారు కాబట్టి, దీనుడై ఉన్నారు కాబట్టి ఆ శిక్షని తన మీద వేసుకొని ఇతరుల ఎడల కనికరముని చూపించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భముల్లో న్యాయముగా జీవించుచున్నామని చెప్పి ఎవరిని మనం భరించము, ఎవరి యొక్క పాపముని మనము సహించము. న్యాయముగా నిజాయితీగా జీవించుచున్నామని చెప్పి మనం ఎవరి యొక్క శిక్షని మన మీద వేసుకోము. కనికరమని ప్రేమించుటయు, దీనత్వము కలిగి జీవించుటయే కదా నేను కోరుకొనుచున్నది. మనం అనుకొనుచున్నాము, నేను నీతిమంతుణ్ణి, నన్ను ఎవరు నేరమోపలేరు, నేను యథార్థముగా ఉన్నాను, అన్నిటిలో యథార్థముగా ఉన్నాను. పరిసయ్యుడి యొక్క జీవితము కూడా అదే. పరిసయ్యుడు కూడా న్యాయముగా జీవించేవాడే. పరిసయ్యుడి యొక్క జీవితంలో పాపముని కనిపెట్టలేము. పరిసయ్యుడి యొక్క జీవితంలో తాను దశమభాగంలో నమ్మకంగా ఉంటాడు, ప్రార్థనలో నమ్మకంగా ఉంటాడు. పరిసయ్యుడు తాను దేవుని మందిరములో చేయించిన పరిచారముల విషయంలో నమ్మకంగా ఉంటాడు. పరిసయ్యుడు ధర్మశాస్త్రముని బట్టి జీవించే విషయంలో అన్నిటిలో నమ్మకంగా ఉంటాడు. 10 ఆజ్ఞలను బట్టి జీవించాను అంటాడు, చిన్నతనంలో నుంచే జీవించాను అంటాడు. కానీ ఎవరి మీదను కనికరం చూపాడు, ఎవరి ఎదుటను తను తాను తగ్గించుకొనడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే మీకాలో మీకు మేలుని గురించి నేను తెలియపరిచి ఉన్నాను కదా. మేలంటే న్యాయం విడిగా, లేకపోతే కనికరం విడిగా, అక్కడ తగ్గింపు దీనత్వం విడిగా కాదు. 3ను కలిసినదే మేలు, 3ను కలిసినదే మేలైనది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ 3ను కలిసి ఉండకపోతే అది మేలైన కార్యం కాదు. ఒకవేళ కనికరం మాత్రమే ఉండి న్యాయముగా జీవించకపోతే అది మేలైన కార్యం కాదు. లేదు, వారు తగ్గించుకొని వారి యొక్క జీవితంలో నీతి న్యాయములు లేకపోతే అది కూడా మేలైన కార్యం కాదు. ఈ 3ను కలిసి ఉంటేనే మేలైన కార్యం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని తేటగా మీకాకు దేవుడు తేటగా బయలుపరిచి ఉన్నారు. మేలైనది నీకు బయలుపరిచి ఉన్నాను కదా. మరొకసారి కూడా ఆ పై భాగం, ఆ ఒక్క మాట మాత్రం చదవండి. 8వ వాక్యం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. He had shewed thee, O man, what is good. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియపరచబడి ఉన్నది కదా. ఎక్కడైనా సరే యేసు ప్రభు మత్తయి సువార్తలో కూడా దోమని వడగట్టి ఒంటెని మింగువారు మీరే అని చెప్పినప్పుడు కూడా యేసు ప్రభు విడివిడిగా చెప్పట్లేదు. మీరు ధర్మశాస్త్రములో శ్రేష్టమైన వాటిని మీరు విడిచిపెట్టి ఉన్నారు అని చెప్పినప్పుడు కూడా న్యాయమని కనికరమని మీరు ప్రేమించలేదు, త్రోసివేసి ఉన్నారని చెప్పుచున్నాడు. విశ్వాసమని
మీరు త్రోసివేసి ఉన్నారు. ఇవి మూడును కలిసి ఉంటేనే అది మేలైన కార్యం, అదే శ్రేష్టమైన కార్యం. ధర్మశాస్త్రములో శ్రేష్టమైనవి అంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఈ మూడు అనుభవములను కలిగి ఉండాలి. వారు న్యాయమైన వారై ఉండాలి. చాలామంది లోకంలో ఇతరుల ఎడల కనికరం చూపిస్తున్నారు. చాలా ఆర్ఫనేజెస్ ఉన్నాయి, ఎంతో వృద్ధుల ఆశ్రమాలు ఉన్నాయి, ఇంకా ఎన్నో ఫౌండేషన్స్. ఆ ఫౌండేషన్స్లో ఉచితముగా చదివిస్తున్నారు, ఎన్నో కార్యములు చేయిస్తున్నారు. వారు కనికరమును చూపించినంత మాత్రము మేలైన కార్యముని ఎన్నుకున్నారని కాదు. కనికరముతో పాటు వారు దీనులై ఉండాలి. ఆ కనికరముతో పాటు వారు న్యాయముగాను నడుచుకునవలను. దేవునికి పరిశుద్ధ నామం స్తోత్రం. అన్యాయముగా సంబోధించి ఇతరుల ఎడల కనికరము చూపించినంత మాత్రం అది మేలైనది కాదు. అందరి ఎదుట గర్వముగా చెప్పుకొని, మేమే అని గర్వముగా చెప్పుకొని కొంతమంది దగ్గర కనికరము చూపించినంత మాత్రం అది మేలైనది కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మేలైనది అని చెప్పినట్లయితే ఈ మూడు అనుభవములను కలిసినదే మేలైనది. తాము న్యాయముగా నడుచుకొనుటను దీనులై ఉండాలి. దీనిని గురించి యేసు ప్రభు, అపోస్తులుడైన పౌలు, ఇంకా అపోస్తుల యొక్క జీవితంలో పరిశుద్ధ గ్రంథములో అనేకులని గురించి చెప్పొచ్చు. వారు దేవుని ఎదుట యథార్థముగా జీవించినను జనుల నిమిత్తము వారు వారి యొక్క శిక్షని అనుభవించుచున్నారు. వారి నిమిత్తము వారి యొక్క పాపములని వారు భరించుచున్నారు. వారి యొక్క జీవితంలో ఇతరుల ఎడల అపోస్తులుడైన పౌలు చెప్పుచున్నాడు, మేము మేలు చేసి కీడుని అనుభవించుచున్నాము, మేము ఇతరులకు ఆశీర్వాదముగా మారి మేము శాపగ్రస్తులుగా మారుచున్నాము. యేసు ప్రభు దేవుడు చెప్పిన అదే విధముగా న్యాయముగా నడుచుకున్నట్టు మాత్రమే కాకుండా కనికరమని ప్రేమించి దీనులుగాను వారు తమను తామే తగ్గించుకొనుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మూడవదిగా ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వాక్యముని చదివినప్పుడు అక్కడ దేనిని ప్రేమించవలను అని మనం చదువుతున్నాం. శ్రేష్టమైనది ఏమిటో చదవండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకునమని చెప్పుచున్నారు. Thus saith the Lord, stand ye in the ways and see, and ask for the old paths, where is the good way, and walk therein, and ye shall find rest for your souls. But they said, we will not walk therein. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పురాతనమైన మార్గములలో నిలబడి, పురాతనమైన మార్గములలో మీరు అడిగి మేలు కలుగుచున్న వాటిని తెలుసుకొనుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భముల్లో మనకి ఇలా కూడా చెప్పి ఉండవచ్చు, పురాతనమైన మార్గముల్లో నడవాలని. పురాతనమైన మార్గముల్లో నడవాలనేది వాక్యం కాదు. పురాతనమైన మార్గములను బట్టి జీవించాలి అని కూడా కొంతమంది చెప్పి ఇలా చెప్పుతున్నారు. కానీ పురాతనమైన మార్గముల్లో దేవుడు నడవమని చెప్పలేదు. మార్గములలో నిలబడి పురాతనమైన మార్గములలోనే మేలు కలుగుచున్న మార్గం ఏమిటో దానిని అడగండి. అన్ని మార్గముల్లో నడవాలని చెప్పట్లేదు. పురాతనమైన మార్గములే, కానీ అన్ని మార్గముల్లో వారు నడిచినట్టే, వారు జీవించినట్టే జీవించుడి అని చెప్పట్లేదు. దానిని అడగండి, మేలు కలుగుచున్న మార్గము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇందులో విశేషముగా దేవుడు నాకు ఇచ్చిన కృపని బట్టి నేను చెప్పుచున్న కార్యం ఏమిటంటే, అందులో మేలు కలుగుచున్న మార్గములని అడగటము, అడుగుచున్న ఒక జీవితము. అంటే ఏ కార్యమునైనా విచారించి దానిని తెలుసుకొని మేలైనది ఏమిటో తెలుసుకొని అడుగుచున్న ఒక విచారించుచున్న అనుభవం అనేది మనిషి యొక్క జీవితంలో శ్రేష్టమైన కార్యం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భముల్లో మనల్ని గురించి
ఇతరులు నేరం అవ్వచ్చు. లేకపోతే ఎవరైనా ఒక వ్యక్తి గురించి నేరం మోపి ఉన్నారనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? వెంటనే అవునా ఇలా చేశారా అని నమ్మి వారిని గురించిన ఒక బ్యాడ్ ఒపీనియన్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఈ వాక్యముని బట్టి చూసినట్లయితే పురాతనమైన మార్గములు వాటిలో కూడా అడిగి దాంట్లో మేలైనది ఏంటో తెలుసుకొని దానిలో నడవండి. అంటే ఏ కార్యమైనా విచారించి తెలుసుకొనుచున్న ఒక స్వభావము, ఒక మేలైన స్వభావం. విచారించాలి. దాన్ని దశలోనికలు కూడా చెప్పుచున్నాడు, మీరు ప్రతి వాటిలోనూ మేలైన దానిని పరిశీలించి తెలుసుకొని ఎన్నుకొనుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు దశలోనికలకు రాయిస్తున్నప్పుడు 5వ అధ్యాయంలో ఎన్నో విషయములు రాయిస్తున్నాడు. అయినా చెప్పుచున్నాడు, మీరు మేలైన వాటిని తెలుసుకొనుడి, ఎన్నుకొనుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే విచారించే ఒక స్వభావం. కొందరు కష్టములో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, వ్యాధులో ఉన్నప్పుడు విచారించే అనుభవం వేరు. రెండవది, మేలైన దానిని ఇది మంచిదా, ఇది చెడ్డదా అని అడగటము. కొన్ని సందర్భంలో మనకే తెలియదు ఇది మంచిదా చెడ్డదా అని. వారు మార్గముల్లో నిలవబడి అడగండి. ఎవరిని అడుగుతారు? ఒకటి దేవుణ్ణి అడగాలి, లేకపోతే సేవకుల్ని అడగాలి, లేకపోతే దేవునితో సహవాసము చేయుచున్న కొందరు జనుల్ని అడగాలి. అడిగి తెలుసుకొనటం అనేది ఒక మంచి అనుభవము. మనం దేన్ని అడగకుండానే మనకు మనమే ఊహించుకొని, మనకు మనమే నిర్ణయించుకొని ఏమీ అడగకుండా చేయటం అనేది చెడ్డ స్వభావము. అది ఎవరైనా సరే. ఉదాహరణముగా అపోస్తలులు ఒక సంఘ పెద్దని గురించి ఎవరైనా చెడుగా చెప్పినట్లయితే వాటిని వెంటనే నమ్మవద్దు, 2-3 యొక్క సాక్షిని బట్టి వాటిని విచారించండి అనే వాక్యంలో ఉంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ ఇప్పుడు మన సంఘములో ఆ పరిస్థితి తగ్గిపోయింది. ఇప్పుడు ఆ అనుభవము చాలా వరకు తగ్గిపోయింది. విచారించటం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విచారించకముందే ఎవరు ఏం చెప్తారో ఫస్ట్ వచ్చి చెప్పిన వాళ్ళదే నిజమైంది. ఫస్ట్ వచ్చి ఎవరు చెప్తారో వాళ్ళదే నిజం. తర్వాత వచ్చి చెప్తే అంత ఎక్కదు. అంటే మన యొక్క జీవితంలో ఆ ఎదుగుదలలో మనం లేము. ప్రారంభంలో చెప్పినట్టు మంచిని చెడుని వివేచించగలిగిన జ్ఞానేంద్రియములు గలవారికే బలమైన ఆహారము తగును. అంటే మంచిని చెడుని వివేచించలేని ఎవరు ఏం చెప్పినా, ఎవరు ఏది చెప్పినా అదే మంచిది, అదే మొదటిదని దానిని నమ్ముచు ఉన్నామంటే మనం ఇంకా ఎదగలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భముల్లో మనం అనుకుంటాం మనం వెళ్ళి చెప్పేదే వారు వింటారు. కొన్ని సందర్భంలో కొంతమంది అనుకుంటారు మేము చెప్పేదే పెద్దవాళ్ళు ఉంటారు, మేము చెప్పేదే అలా ఆలోచిస్తారు అనుకుంటాం. కాదు, వారును ఎదిగిన వారు మనం చెప్పినట్టు అనుకోరు, మనం చెప్పినట్టు వినరు. వారును వివేచించుదురు. వారుకును దేవుడు ఒక వివేచనని ఇచ్చి ఉన్నారు. అందువలన మన యొక్క జీవితంలో మనము చెప్పినట్టే అనుకుంటారు, మనము చెప్పినట్టే జరిగిద్దని మాత్రం ఏమాత్రం అనుకోవద్దు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ ఎదుగుదల పెద్దవారికి, పరిశుద్ధులైన వారికి మాత్రమే కాదు, మనకును కలిగి ఉండాలి. మనము కూడా వివేచించగలిగిన వారుగా మారాలి. మంచిని చెడుని, మేలుని కీడుని వివేచించగలిగిన ఒక అనుభవము. దాన్నే ఈ ఇర్మియా గ్రంథములో అడగవలను, అడిగి తెలుసుకొనవలను అని చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఇర్మియా గ్రంథములో చెప్పుచున్న కార్యం ఏమిటంటే వారు దేవునితో సమాధానముగా లేరు, వారు దేవునితో ఐక్యముగా లేరు. లేకపోయినా వారు వచ్చి సమాధానం అని చెప్పి పైన బాగు చేయుచున్నారు. అందుకే మీరు పూర్వములో ఉన్న ఆ మార్గములో నిలబడి
అడిగి తెలుసుకొనుడి. దేనిని అడిగి తెలుసుకోవాలంటే దేవునితో సమీపముగా రావటం ఎలా, దేవునితో సమాధాన పడటం ఎలా, దేవునితో ఐక్యముగా జీవించటం ఎలా అడిగి తెలుసుకొనుడి. ఇప్పుడున్న యాజకులు చెప్పిన మాటని బట్టి, ఆ దినములలో ఉన్న యాజకులు చెప్పింది ఏంటంటే పైన పర్వాలేదు నువ్వు ఇలా ఉంటే పర్వాలేదు, దేవుడు ఏమనుకోరు, నువ్వు దేవునితో ఐక్యంగా లేకుండా లోకానుసారంగా జీవించిన దేవుడు క్షమిస్తారులే, లోకములో ఆ ఆచారములను బట్టి జీవించిన పర్వాలేదు, దేవుడు ఏమనరులే. పైన బాగు చేయించినవారు దేవునితో సమీపముగా రావటానికి ఏమి చేయాలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం ఇంకా చివరి వాక్యముల్లో అక్కడ రాయబడిన ప్రకారముగా మీరు వారి మధ్యలో నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అప్పుడు నేను మీకు తండ్రినయుందును. ఆయనకు సమీపముగా రావటానికి ఒకే మార్గం, లోకమునకును లోకవేషమునకును లోకములో ఉన్న వాటికి దూరముగా ఉన్నప్పుడే దేవునికి సమీపముగా మనం మారగలం. కానీ వారైతే ఇర్మియా గ్రంథములో వారు చెప్పిన ప్రకారముగా వారు పైన బాగు చేస్తున్నారు. అంటే పర్లేదు, లోకముతో కలిసినా పర్వాలేదు, నువ్వు కొన్ని ఆశ ఇచ్చల్ని బట్టి లోక ఆశల్ని నెరవేర్చుకున్నా పర్వాలేదు, లోక సంతోషముని బట్టి ఎంజాయ్ చేసినా పర్వాలేదు, అన్ని ఆడంబరములు అన్ని అలంకరణలతో నిండి ఉన్నా పర్వాలేదు, పైన బాగు చేయించిన వారు దేవుడు ముందే ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పి ఉన్నారు, నా యాజకులు పైన బాగు చేయించిన వారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మేలైనది ఏమిటంటే పూర్వపు మార్గములలో నిలబడి అడిగి తెలుసుకుంటే చెప్తారు దేవునితో ఎలా సమీపం అవ్వాలి. పూర్వపు మార్గముల్లో మోషే దేవునికి ఎలా సమీపమయ్యాడో అడిగితే చెప్తాడు. అబ్రహాము ఎలా దేవునితో సమీపముగా వచ్చి ఉన్నాడో, ఇసాకు యాకోబు వారు ఎలా దేవునికి సమీపస్తులుగా జీవించి ఉన్నారో పూర్వపు మార్గముల్లో నిలబడి అడగండి. వారు ఎలా జీవించి ఉన్నారో అలా జీవించమని కాదు, దేవునితో ఎలా సమీపమయ్యారో అడిగి తెలుసుకొనుడి. అదే పూర్వపు మార్గములు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే మేలైనది, అడగటం. దేవుణ్ణి అడగాలి. పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యముని బట్టి వారు ఎలా సమీపమయ్యారు, దేవునితో ఎలా ఐక్యమయ్యారు. వారిలో కూడా కొన్ని కొరతలు వచ్చాయి. అబ్రహామీక జీవితంలో కూడా 13 సంవత్సరములు దేవునికి దూరముగా ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తన యొక్క 86వ సంవత్సరము నుండి 99వ సంవత్సరం వరకు కూడా అబ్రహాము దేవునికి దూరముగా ఉన్నాడు. ఎలాగంటే ప్రారంభములో తాను దేవుడు చెప్పినట్టు ఆగరు యొక్క మాట, సారా యొక్క మాటని విని ఆగర్ని తాను చేర్చుకొని ఉన్నాడు. కానీ దానికి తర్వాత సారాని ప్రేమించటంని తగ్గించి ఉన్నాడు. అందుకే అబ్రహాముతో దేవుడు చెప్పుచున్నారు, నీవు నా ఎదుట నిందారహితుడివై ఉండుము, అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇలా వారును మరలా దేవునికి సమీపముగా వచ్చి ఉన్నారు. మనం దేవుని దగ్గర తెలుసుకొని ఎన్నుకొనవలసిన కార్యము మేలైనది. దేవుని యొద్ద మేలైన కార్యములు నేను ఎలా దేవునికి సమీపం అవ్వాలి తెలుసుకొనుట మేలైనది. దానిని అడిగి తెలుసుకొనటం మేలైనది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 4వదిగా ఆయన యొక్క జీవితంలో మేలైన కార్యములు అని చెప్పినట్లయితే శ్రమలు అనుభవించటము మేలైనది. 119వ కీర్తన 71వ వాక్యముని చదవండి. దావీదు ఈ కీర్తనని రాయించున్నాడు. 119వ కీర్తన 71వ వాక్యం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. It is good for me that I have been afflicted, that I might learn thy statutes. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దావీదు సుఖభోగముని ఎన్నుకోలేదు, మేలైన దానిని ఎన్నుకొనుడి,
అని చెప్పినప్పుడు శ్రమనంది ఉండుట నాకు మేలైనది, నేను నీ కట్టడలని నేర్చుకొనుటకు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యంని చదివినప్పుడు కట్టడలని నేర్చుకోవటం అంటే చదవటానికా? నేను దీని గురించి ఆలోచించను. నీ కట్టడలని నేర్చుకొనుటకు శ్రమనంది ఉండటము నాకు మేలాయను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీన్ని ధ్యానించినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో యేసుప్రభుని గురించి రాయబడి ఉన్నది. ఆయన పొందిన శ్రమల ద్వారా విధేయతని నేర్చుకొనెను. చదవండి. ఆయన శ్రమల ద్వారా విధేయతని నేర్చుకొనెను అని రాయబడి ఉన్నది. 8వ వాక్యమని చదవండి. 5వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యం. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. Though he were a son, yet learned the obedience by the things which he suffered. దావీదు చెప్పుచున్నాడు, నేను శ్రమనంది ఉండటము మేలాయను, నీ కట్టడలని నేను నేర్చుకొని ఉన్నానంటున్నాడు. అదే విధముగానే యేసుప్రభుని గురించి ఆయన కుమారుడై ఉండి ఆయన శ్రమనంది ఉండటం వలన విధేయతని నేర్చుకొని ఉన్నారు. యేసుప్రభుకి లోబడటం తెలీదా? లేదు దావీదుకి 10 ఆజ్ఞల గురించి తెలియదా? లేదు దావీదుకి ధర్మశాస్త్రం గురించి తెలియదా? వారు దాన్ని నేర్చుకోవడానికి శ్రమలు ఎందుకు రావాలి? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసుప్రభుని గురించి అయినను దావీదుని గురించి ధ్యానించి చూసినట్లయితే శ్రమనంది ఉండటం వలన వారు నేర్చుకొని ఉన్న కట్టడలు, ఆ కట్టడలని మనం ధ్యానించి చూసినట్లయితే వారు దేవునినైనను మనుషులనైనను ప్రేమించుచున్న ప్రేమని వారు శ్రమల ద్వారానే నేర్చుకుని ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దావీదు జీవితంలో తనకు తెలుసు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించవలను. దానికి సమానమైన ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను. కట్టడలని నేర్చుకుని ఉన్నాడు. ఎప్పుడైతే తాను శ్రమలు అనుభవించి ఉన్నాడో అదే విధముగా తాను ఇతరులని అలా ప్రేమించి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ దావీదు తన యొక్క జీవితంలో శ్రమల మార్గంలో వెళ్లకుండా ఉన్నట్లయితే తనకు విరోధముగా వచ్చిన వాళ్ళని ఏం చేసి ఉంటాడు? దావీదు వచ్చి నిందింపబడి రాజు ద్వారా తరిమివేయబడి, సౌలు ద్వారా తరిమివేయబడి, ఎన్నో కొండలు లోయలు, ఎన్నో దేశమిక రాజులు యాజకుల దగ్గర దాక్కొని వారు మోసం చేసి ఇన్ని శ్రమలని అనుభవించిన తర్వాత రాజుగా మారి ఉన్నాడు. ఒకవేళ ఈ శ్రమలు ఏమీ లేకుండా దేవుడు డైరెక్ట్గా సౌలుని తీసేసి రాజుగా దావీదుని నియమించి ఉంటారనుకోండి, తనకు విరోధంగా మాట్లాడిన వాళ్ళని ఏం చేసి ఉంటాడు? వెంటనే, ఇది ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉన్న ప్రకారముగా రాజుకు విరోధముగా మాట్లాడిన వానికి మరణశిక్ష విధించాలి, ఉరి తీయాలని చెప్పి ఉరి తీసి ఉంటాడు. కానీ ఎందుకు దావీదు తనకు విరోధముగా లేచిన వారికి విరోధంగా క్రియ చేయలేదు? ఎందుకు? దేవుడు అనుమతించి ఉన్నారు, నన్ను నిందించక అనుమతించి ఉన్నారు, నాకు విరోధముగా మాట్లాడటకు అనుమతించి ఉన్నారు, నా శత్రువులు అధికముగా లేచి ఉన్నారు, మీరే పగ తీర్చుకోండి అని దేవునితో చెప్పుచున్నాడు. ఎందుకు ఇవన్నీ చెప్పాలి? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సాధారణముగా ఆజ్ఞల్ని మాత్రమే దావీదు చదివి ఉంటే తాను ఆ ధర్మశాస్త్రంలో ఏముందో అలాగే చేసేవాడు. కానీ నేర్చుకొని ఉన్నాడని చెప్పినట్లయితే ఆ ధర్మశాస్త్రంలో ఏముందో దాన్ని నేర్చుకోలేదు, ఆ ధర్మశాస్త్రం ఏ ఉద్దేశంతో రాయబడి ఉన్నదో దాన్ని నేర్చుకున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దావీదు నీ కట్టడలని నేను నేర్చుకొనుటకు శ్రమనంది ఉండటము నాకు మేలాయనని చెప్పుచున్నాడు. చాలామంది పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్న వాటిని మాత్రమే తెలుసుకుంటారు. పరిశుద్ధ గ్రంథములో ఏమి రాయబడి ఉన్నది, ఏమితో ఆ వాక్యం ఏమిటి,
ఆ వాక్యములో ఉన్న మాటలు ఏమిటని మాత్రమే తెలుసుకుంటాం. కానీ శ్రమలు అనుభవించినప్పుడు ఆ పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యమని దేవుడు ఏ ఉద్దేశముతో చెప్పి ఉన్నారో అది తెలిసిద్ది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ ధర్మశాస్త్రముని 10 ఆజ్ఞల్ని దేవుడు ఏ ఉద్దేశంతో ఇచ్చి ఉన్నారో దేవుని మనసులో ఉన్న ఉద్దేశముని నేర్చుకున్నాడు శ్రమల ద్వారా. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు యొక్క జీవితంలో కూడా శ్రమల వలన విధేయతని నేర్చుకుని ఉన్నారంటే యేసు ప్రభు అవిధేయుడైన ఆయన కాదు, ఆయన సంపూర్ణముగా లోబడిన మనుష్య రూపముగా వచ్చిన యేసు ప్రభు సంపూర్ణముగా లోబడి ఉన్నారు. అందులో ఒకే ఒక కార్యము, దేవునికి తన్ను మరుగు చేయటం. తండ్రి అయిన దేవుడు తన యొక్క ముఖముని తనకు మరుగు చేయించిన ఆ కార్యమునకు యేసు ప్రభు లోబడుటకు సిద్ధముగా లేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ యేసు ప్రభు వెళ్ళిన శ్రమల మార్గములు, యేసు ప్రభు తాను వెళ్ళిన అనేక మార్గములలో, శోధనల్లో, నిందల్లో, అవమానముల్లో, పోరాటములలో, ఈ శ్రమలన్నిటిలో కూడా ఆయన ఆ కార్యమునకు విధేయతని నేర్చుకొని ఉన్నారు. ఈ శ్రమల ద్వారా తన యొక్క జీవితంలో ఎందుకు విధేయతని నేర్చుకుని ఉన్నారంటే ఆ ముఖము, తండ్రి యొక్క ముఖము యేసు ప్రభుకు మరుగు చేయబడితేనే మనుషులందరూ కూడా తండ్రి యొక్క ముఖముని చూడగలరు. వారు ఆయన ముఖముని దర్శించవాలనంటే నాకు ఆయన ముఖము మరుగు చేయబడవలను అనేది తెలుసుకొని ఆ శ్రమల ద్వారా విధేయతని నేర్చుకుని ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొద్దకు, తండ్రి యొద్దకు సమీపించటము ఎంత కష్టమో అని ఆయన శ్రమల ద్వారా తెలుసుకుని ఉన్నారు. మనుషులు ఎన్ని శ్రమలు అనుభవించుచున్నారు. దేవునికి దూరమైన తర్వాత, దేవుని యొక్క ముఖమునకు దూరమైన తర్వాత ఎన్ని శ్రమలు అనుభవించుచున్నారో యేసు ప్రభు అనుభవించారు. అందుకే శ్రమల ద్వారా ఆయన విధేయతని నేర్చుకొనెను అని చెప్పుచున్నారు. మనుషులు దేవునికి దూరమైనప్పుడు, మనుషులు దేవుని యొక్క ముఖముని చూడలేక దేవుని ముఖమునకు మరుగై ఉన్నప్పుడు వారి జీవితం ఎంత చీకటిగా, ఎంత దౌర్భాగ్యముగా, ఎంత శ్రమలలో వారు జీవించుచున్నారని యేసు ప్రభు అనుభవించారు. ఆ శ్రమల ద్వారానే ఆయన విధేయతని నేర్చుకుని ఉన్నారు. లేకపోతే యేసు ప్రభు కూడా నా తండ్రి ముఖముని చూడకుండా నేను ఉండలేనని స్వార్థముతోనే చెప్పి ఉండొచ్చు. శ్రమల ద్వారా ఆయన విధేయతని నేర్చుకుని ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో కూడా దేవుడు మన యొక్క జీవితంలో అనుమతించుచున్న శ్రమలు అనేవి అవి మంచిది. ఎవరు కూడా నా జీవితంలో శ్రమలు వద్దని చెప్పొద్దు, నా జీవితంలో కష్టములు వద్దని చెప్పొద్దు, నా జీవితంలో శ్రమలు, నిందలు, అవమానములు ఏది వద్దని చెప్పవద్దు. దానిలో దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. శ్రమల ద్వారా ఆయన మనల్ని సంపూర్ణులుగా చేయవలనని కోరుచున్నాను. శ్రమల ద్వారా అనేకులకు ప్రయోజనమైన వారుగా, శ్రమల ద్వారా అనేకుల ఎడల క్రీస్తు యొక్క స్వభావముని బయలుపరచుచున్న వారుగా మారవాలని కోరుచున్నారు. శ్రమలే లేకపోతే మన స్వభావం ఏమి మారదు. సుఖభోగముగా జీవించినప్పుడు మన యొక్క జీవితంలో శ్రమలేమి మారదు. సొలొమోనుకు తర్వాత రాజుగా మారటానికి యెరోబాము రాజుగా మారటానికి వచ్చాడు. రాజుగా మారటానికి డైరెక్ట్గా అతనికి ఏ శ్రమలు లేవు, ఎటువంటి కష్టాలు లేవు, ఏ పని చేయలేదు, దేవుని మందిరాన్ని కట్టే విషయంలో లేడు, ఏమీ లేదు. రాజుగా మారడానికి వచ్చిన వెంటనే ఇశ్రాయేలు జనులు అందరూ వచ్చి అడిగారు, మా యొక్క భారముని తగ్గించండి, మా భారం ఎక్కువగా ఉంది. అప్పుడు అతను చెప్పి ఉన్నాడు, మీ భారముని నడుము యొక్క బరువు కంటే నా చిటికిన వేలు యొక్క బరువు మీకు ఎక్కువగా ఉంటుంది అన్నాడు. ఇంకా ఎక్కువ చేస్తానన్నాడు. అప్పుడు వాళ్ళు చెప్పారు, దావీదు ఇంటికి మాకు సంబంధం ఏంటి, నీది నువ్వు చూసుకొని చెప్పి వెళ్ళిపోయారు.
10 గోత్రములు విడిపోయి ఆ రోజుతో సమాధానం లేకుండా విడిపోయి వెళ్ళిపోయారు. 40 సంవత్సరములు సమాధానముగా కాపాడుకొని ఉన్న సొలొమోను ఇప్పుడు ఒకే మాట రాజుగా మారడానికి ముందు విడిపోయి వెళ్ళిపోయారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే శ్రమపడి ఉండటం మంచిది. శ్రమలు అనుభవించని వారు తమ యొక్క జీవితంలో వారు క్రీస్తు యొక్క స్వభావములని బయలుపరచలేరు, హింసిస్తారు. మాకు ట్రైనింగ్లో ఉన్నప్పుడు క్రిస్టి అమ్మచ్చి అని ఒక అమ్మచ్చి ఉండేవారు. ఇంతకుముందు కూడా చెప్పి ఉండొచ్చు. ఆమె ఒకరోజు స్టడీ ఇస్తారు. అప్పుడు చెప్పిన కార్యము ఇంకా నాకు గుర్తుంది. ఇతరులని హింసించే వారు ఎవరంటే వారు సరిగా దేవుని నిమిత్తము శ్రమ పడని వారు. ఎవరైనా మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు, మేము చిన్నప్పుడు ఇంత కష్టపడ్డాం, మేము పాత కాలంలో ఎంత కష్టపడ్డాం, నువ్వు కూడా అలాగే చేయాలని ఎవరినైనా హింసించారంటే వాళ్ళు నిజంగా శ్రమపడలేదు. అంటే వాళ్ళు అప్పుడు సనుక్కొని శ్రమపడి ఉంటారు. వాళ్ళు కూడా అప్పుడు సనుక్కొని కొనుక్కొని వాళ్ళు కూడా బాధపడి సంతోషంగా లేకుండా ఆ శ్రమల్లో బాధపడి ఏంటి ఇంత పని చెప్తున్నారు, ఏంటి ఇలా శ్రమ పెడుతున్నారని వాళ్ళు కూడా సనుక్కొని ఉంటారు. కాబట్టి ఇప్పుడు హింసిస్తారు వాళ్ళు. కానీ అప్పుడు ఆ శ్రమలలో దేవునితో ఉండి ఆ శ్రమలలో సంతోషముగా ఆ శ్రమలలో సనుగకుండా ఉండి జీవించిన వారు ఇప్పుడు ఎవరిని హింసించరు. వారు క్రీస్తు యొక్క స్వభావంలో ఎదిగి ఉంటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కావాలంటే మీరు ఎవరినైనా చూడవచ్చు. వాళ్ళు కూడా చెప్తారు, మేము ఎంత కష్టపడ్డాం, ఆ కాలంలో ఎంత శ్రమలు అనుభవించాం, ఇప్పుడేంటి నువ్వు సుఖంగా ఉన్నావు, నువ్వు కూడా ఇలాగే ఉండాలని హింసిస్తున్నారంటే వాళ్ళు అప్పుడు సనిగారు, వాళ్ళు అప్పుడు కొనుక్కున్నారు, అప్పుడు బాధపడ్డారు. అందుకే ఇప్పుడు ఇలా చేస్తున్నారు. ఇప్పుడు క్రీస్తు యొక్క స్వభావాన్ని బయలుపరచాలంటే అప్పుడున్న కాలంలో ఉన్న శ్రమలు కష్టములు దేవుని ఇంటిలో అనుభవించే శ్రమలు అన్నిటిలో సంతోషముగా ఉండాలి. ఇప్పుడు ఎవరిని హింసించరు వాళ్ళు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే శ్రమనంది ఉండటం మనకు మేలైన కార్యం. మనము ఇంకా అనేక కార్యములు ఉన్నాయి. అందరిని కూడా కన్నులు మూసుకొనదాము. మనం మేలైన వాటిని తెలుసుకొనిసిన ఒక కృప మనకు కావాలి, ఒక ఎదుగుదల కావాలి. పరిశుద్ధ గ్రంథములో దానిని ధ్యానించి పరిశీలించి వెతికి తెలుసుకోవాలి. దావీదు చెప్పుచున్నాడు, పరిశుద్ధ గ్రంథముని నేను పరిశీలించుట, పరిశుద్ధ గ్రంథముని ధ్యానించుట, వాటిని నేను దానిని గురించి విచారించుట నాకు మేలు. మన జీవితంలో పరిశుద్ధ గ్రంథముని మన యొక్క జీవితంలో ఏదో నామకార్థంగా చదవకూడదు, ఏదో తెలుసుకోవాలని ఆశీర్వాదం కొరకు కాదు, మన యొక్క జీవితము కొరకు అది మేలైనది అని తెలిసి మన యొక్క జీవితం యొక్క మార్పు గురించి మనం చదవాలి. అందరిని కూడా కన్నులు మూసుకొనదాము. ఈరోజు మనము తిరిగి వెళ్ళినప్పుడు పసిపిల్లల వలె, చిన్న పిల్లల వలె తిరిగి వెళ్ళవద్దు. పాలు త్రాగుచున్న వారు వలె తిరిగి వెళ్ళవద్దు. పాలు త్రాగుచున్న వారు లాగానే మన యొక్క జీవితముని చేయొద్దు. జ్ఞానము మంచిది. పాలు త్రాగుచున్న వారు ధనము కావాలి, ఆస్తులు కావాలి, ఐశ్వర్యములు కావాలి. దేవుని యొద్ద ప్రార్థించినప్పుడు కూడా దేవుడు చూస్తారు, వీళ్ళు ఇంకా పాలు త్రాగవలసిన వారైనా, వీరు నన్ను ఇంకా ఆస్తులు కావాలి, ఐశ్వర్యములు కావాలి, ఇంకా వేరే శరీర ప్రకారమైన ఆశీర్వాదములు కావాలి, ఇల్లు కావాలి, కార్లు కావాలి, వాహనము కావాలి, ఇదే అడుగుతున్నారు, వీళ్ళు ఇంకా ఎదగలేదా? దేవుడు అలాగే అనుకుంటారు. మనం అడుగుతాం, దేవుడు ఇస్తారు. పసిపిల్లలాగానే అనుకునే ఇస్తారు, చిన్నపిల్లలు అనుకుని ఇస్తారు. కానీ దేవునికి సంతోషం ఉండదు. ఎదగని వారిని తల్లిదండ్రులు పోషించినట్టు దేవుడు కూడా మనల్ని పోషిస్తారు. కానీ ఆ ఎదగని పిల్లల్ని చూసి తల్లిదండ్రులకు సంతోషం ఉండదు. మన జీవితంలో కూడా ఆత్మీయ జీవితంలో ఎదగని మనల్ని చూసి ఆయన సంతోషపడరు. మనల్ని పోషిస్తారు, ఆశీర్వదిస్తారు, మనకు కావాల్సిన అవసరతలన్నిటినీ తీరుస్తారు.
కానీ వీరు ఇంకా జ్ఞానముని అడగటం లేదే, దేవుని గురించిన జ్ఞానముని తెలుసుకొనటం లేదే, దేవునితోనూ మనుషులతో సమాధానముగా ఉండే జ్ఞానముని వీరు తెలుసుకొనటం లేదే, ఇంకా అడగలేదే నన్ను. ఈరోజు అడగండి, అందరూ కన్నులు మూసుకొని ప్రభువా ఆ జ్ఞానముని ఇవ్వండి అని అడగండి. ప్రభువా నాకు ఆ జ్ఞానముని ఇవ్వండి అని దేవుని చూసి నోరు తెరిచి అడగండి. ఎవరిని మౌనముగా ఉండవద్దు. అందరూ కళ్ళు మూయండి. చిన్నపిల్లలు అందరూ కళ్ళు మూయండి. హల్లెలూయా. అందరిని కన్నులు మూసుకొని సమర్పించుకొనుదాము. మేలైన దానిని ఎన్నుకున్న వారు పక్షములోనే యేసుప్రభు కూడా ఉంటారు. యేసుప్రభు కొరకు మార్త పని చేస్తుంది, యేసుప్రభు కొరకే చేస్తుంది. కానీ యేసుప్రభు ఎవరి పక్షమున ఉన్నారంటే మేలైన వాటిని ఎన్నుకొనుచున్న వారు పక్షమున ఉన్నారు. ఆయన పాదం యొద్ద కూర్చొని ఆయన యొక్క స్వరముని విని ఆయన యొక్క మాటల్ని విని మౌనముగా తగ్గించుకొని ఉన్నది. ఒకవేళ మార్త యేసుప్రభుతో చెప్పినప్పుడు మరియా మార్తాకి ఏమైనా జవాబు చెప్పి ఉంటే అది మేలైనది కాదు. యేసుప్రభు యొక్క పాదం మీదే కూర్చొని యేసుప్రభు చెప్పిన మాటలన్నిటినీ విన్న తర్వాత మరియా మార్తాకి ఏమైనా ఎదురు చెప్పి నా గురించి నీకు ఎందుకు, నన్ను గురించి ఎందుకు అడుగుతున్నావు, నీ పని నువ్వు చూసుకో అని చెప్పి ఉంటే యేసుప్రభు చెప్పి ఉంటారా మరియా మేలైనది ఎన్నుకుందని, శ్రేష్టమైన దానిని ఎన్నుకుందని చెప్తారా? చెప్పరు. మనం కూడా దేవుని యొక్క పాదంలో ఉండవచ్చు, దేవుని యొక్క మాటల్ని వినవచ్చు. కానీ శ్రేష్టమైనది వచ్చి అన్ని సందర్భములో ఆయన యొక్క పాదములో మౌనముగా ఉండటం, అదే శ్రేష్టమైనది. ఈరోజు అందరిని కూడా సమర్పించుకునేదాము. మనము శ్రేష్టమైన దానిని ఎన్నుకుందాం. మన యొక్క జీవితంలో న్యాయమని కనికరమని ప్రేమించి దీనులుగా జీవించటకి ఎన్నుకొనుదాము. న్యాయముగా నీతిగా ఉన్నానని గర్వముతో ఉండవద్దు, తగ్గించుకుందాం. ఇతరుల ఎడల కనికరము చూపించటకు వారి యొక్క శిక్షని మనం భరించటకు తీర్మానం చేయండి. పూర్వపు మార్గములలో దేవునికి సమీపముగా రావటానికి మంచి మార్గం ఏదో దానినే ఎన్నుకొనుడి. పూర్వములో అనేక రకములుగా జీవించి ఉన్నారు, కానీ దేవునికి సమీపముగా రావటానికి ఏ మార్గములో వచ్చి ఉన్నారో దానిని ఎన్నుకోవాలి. అదే శ్రేష్టమైనది. ఈరోజు ఆ మార్గముని ఎన్నుకొనుదాము. శ్రమలను అనుభవించుటకు ఎన్నుకొనుదాము. శ్రమలను అనుభవించి ఉండుట మేలైన కార్యము, అది మంచిది. ఈరోజు మన యొక్క జీవితంలో అందరిని కూడా సమర్పించుకొనుదాము. మేలైన కార్యములను ఎన్నుకొనుదాము. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా మంచి చెడుని, మేలుని కీడుని గ్రహించేవారే ఎదుగుచున్నవారు, వారే సంపూర్ణులుగా మారుచున్నారు. మనము కూడా మన జీవితంలో మేలైన వాటిని గ్రహించి అన్నిటినీ విచారించి, ఏదో మన యొక్క మనస్సాక్షిని బట్టి మాత్రమే కాదు, ఇది పరిశుద్ధ గ్రంథముని పరిశీలించాలి, పరిశుద్ధ గ్రంథముని ధ్యానించాలి, అనేకుల దగ్గరికి వెళ్ళి అడగాలి, మేలైన వాటిని విచారించాలి, శ్రమలు అనుభవించాలి, మేలైన వాటిని తెలుసుకోవాలి. దేవుడు మనకు కృప ఇచ్చినట్లుగా అందరిని దేవుణ్ణి స్తోత్రించదేమో. స్తోత్రం దేవా, స్తోత్రం, 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 స్తోత్రం.